బేసిక్ గా మీరు చాలా ప్రాజెక్ట్స్ వెనకాల ఉంటారు, బ్యాక్ ఎండ్ ఉంటారు, ఎక్కువ బ్యాక్ ఎండ్ ఉండడానికి ఇష్టపడతారు. ఈ సినిమాకి మాత్రం ప్రొడ్యూసర్ గా పేరు వేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నారు మీరు, దానికి ప్రొడ్యూసర్ గా ఉండట్లేదు, బ్యాక్ ఎండ్ అంటున్నారు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గా పేరు వేసుకోవడానికి సాయి రీజనా లేదంటే కథ? లేదండి, మీ కథ నాకు బాగా నచ్చింది. బాగా అంటే బాగా నచ్చింది. ఎట్లయినా అంటే ఈ కథని మనము టేకప్ చేయకపోతే అది మళ్ళీ సినిమాలో తెరకెక్కడానికి చాలా సంవత్సరాలు పడే అవకాశం ఉంది అని చెప్పి నేను ఈటీవీ విన్ సాయి గారి దగ్గరికి, నితిన్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కథ ఉందండి మీరు వినండి అని చెప్పి నేను లైన్ చెప్పి డైరెక్టర్తో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ టీం వాళ్ళు కూడా వర్క్ చేసి వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి అలా దాన్ని ప్రాపర్ వేలో షేప్ చేశాము. సో నేను ప్రొడ్యూసర్గా ఉంటే ఆ సినిమాకి కొంచెం హెల్ప్ అవుతుందని. సో తర్వాత వచ్చే ఫిలిం నేను అంటే షో రన్నర్ లాగా ఉంటున్నాను, దానికి అంత అవసరము ఉండకపోవచ్చు. అందుకని ఇది మాత్రమే నేను ప్రొడ్యూసర్గా వేసుకుంటున్నాను. నేను డైరెక్షన్ కదా, నా సినిమా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్. నా కాన్సన్ట్రేషన్ అంతా అటు కూడా ఉండాలి కదా, అందుకని నేను కొంచెం పని భారాన్ని తగ్గించుకోవడం కోసం. ఇప్పుడు డైరెక్షన్ లో మీ సినిమా రాబోతుంది, ఆ కథలో ఒక యానిమల్ ఇంపార్టెంట్ కీ రోల్ ఉండబోతుంది, దానికి సంబంధించిన సీజీ వర్క్ ఎక్కువ ఉండబోతుంది అన్నారు, అందుకే డీలే అవుతుందా ఈ ప్రాజెక్ట్? అవునండి, అది జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. యానిమల్ ఉంటుంది, యానిమల్ హ్యూమన్ రిలేషన్ మధ్యలో కథ ఉంటుంది. ఇది రియల్ లైఫ్ స్టోరీ అంటున్నారు కదా, ఇది ఏ టైంలో జరిగిన ఒక పీరియడ్కి? 2008, 2005 ఆ టైంలో జరిగింది. అంటే ఒక రైటర్ గా మీ దగ్గర నుంచి ఎన్నో బ్యూటిఫుల్ ఎమోషన్స్ మీరే రాసుకోగలరు. మిమ్మల్ని కన్విన్స్ చేసిన ఎమోషన్ పాయింట్ ఏమంటారు? ఒక లాక్ పాయింట్ దాన్ని February 14th లాక్ చేసి రిలీజ్ చేయడంలో ఖచ్చితంగా దానికి ఆ లవ్ కున్న ఎమోషన్ క్యారీ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ప్రేమ అన్ని అడ్డుగోడల్ని ధ్వంసం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రాపర్ గా డిపెక్ట్ చేశారు. అంటే ఆ కథలో ఆయన రాసిన విధానము, అంటే సాయిల్ కాంపాడ్ రాసిన విధానం కాబట్టి ఆ నెరేటివ్ స్ట్రక్చర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. తర్వాత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ కాదు, ఇన్నోసెన్స్ క్యారెక్టర్సే, బట్ స్ట్రాంగ్ క్యారెక్టరేషన్స్ అవన్నీ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. సో నేను ఫర్దర్గా చేసే సినిమాలు, డైరెక్షన్ చేసే సినిమాలు నేనే రాసుకోవాలని ఏం లేదు కదా, నేను వేరేది కూడా చేస్తాను. అలా ఈ అతను చెప్పినప్పుడు నాకు నేను చాలా మూవ్ అయిపోయాను నేను సీరియస్లీ. అయితే సార్, ఈ మాన్సూన్ టైల్స్ అనేది కంటిన్యూ అయిపోతుందండి ఇంకా బ్యానర్ ప్రకారం ఇస్తున్నామండి మేము. ఓకే, రాహుల్ గారు ఇక్కడే ఉన్నారు, మా ఫ్రెండ్, అతను నేను కలిసి చేస్తున్నాను. నితిన్ గారు ఒకసారి సార్, అది అంటే మీరు ఏ బేసిస్ మీద కథలు ఎవరు ఫైనల్ చేస్తున్నారు? ఇదంతా కూడా ఓటీటీ మార్కెట్ వచ్చేసినాక చాలా మంది స్ట్రగుల్ పడుతున్నారు, ఎలా వెళ్ళి టార్గెట్ వీళ్ళు ఎలా క్లోజ్ చేస్తారని. దాదాపు 8-10 మీటింగ్ల తర్వాత కూడా సినిమా ఓకే అవ్వట్లేదు అనే ఒక బయట అయితే వినబడుతుంది సార్, అది నిజమా కాదా? సార్, రాజు వెట్స్ రాంబాయ్ సింగిల్ సిట్టింగ్ లో ఓకేనా కదా సార్? 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సింగిల్ సిట్టింగ్ లో ఓకేనా కదా? వీరాంజనేయులు విహారయాత్ర సింగిల్ సిట్టింగ్ లో ఓకేనా కదా? అంటే ఊరికే చెప్పట్లేదు, ఆ ప్రొడ్యూసర్స్ తో మీరు మాట్లాడచ్చు. అంటే ఏమవుతుందంటే సార్, మనం ఇప్పుడు మీరు చూస్తే అన్ని ఓటీటీస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది ఈటీవీ విన్, అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో 99% డెబ్యూటెంట్స్ తో చేస్తుంది ఈటీవీ విన్. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీవన్ ఫీల్ ఎంకరేజ్డ్, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా మంది కథలు చెప్పడానికి వస్తారు, కానీ దానికి ఒక ఫార్మాట్ అంటూ ఉండకపోతుంది అనమాట. అంటే ప్రతి కథ సినిమాకు అడాప్ట్ అయ్యే కథలు కాదు కదా సార్. సో మనం ఎప్పుడన్నా నో చెప్పినప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఓకే నా కథలో అంత విషయం లేదంట అనేది ఎవరు ఒప్పుకోరు కదండి సార్, బికాజ్ ఎవరు బేబీ వాళ్ళది, అది వినే వాళ్ళకి అంత లేదంటే విషయం అని చెప్పేసి బయట ప్రచారం. ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ కూడా అదే, వినే వాళ్ళకి ఏమడుగుతుందని అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి మీ దాకా వస్తున్నాయా, మీరు దాన్ని ఎలాగా చేస్తారంటే? వస్తాయండి తప్పకుండా. ఇప్పుడు మీరే కొత్త బయట ఒక అదేంటి కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది, రివ్యూస్ రాసే వాళ్ళకి ఏం అర్హత ఉంది అని. సింపుల్ సార్, రివ్యూస్ రాసే వాళ్ళు కూడా టికెట్స్ డబ్బులు తీసుకున్న ఆడియన్స్ కదా, అలాగే డబ్బులు పెట్టే వాళ్ళు కూడా ఒక ఆడియన్సే. వాళ్ళని రంజింపజేయగలిగితే వాళ్ళు డబ్బులు పెడతారు, అంతే తప్ప దీనికి ఒక పారామీటర్స్ ఉండవు, ఈ డిగ్రీస్ చేసి రావాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలని. ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ, వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఇంట్రెస్డ్ బై దట్ పర్టికులర్ స్క్రిప్ట్ ఆర్ నాట్, అంతే సింపుల్ సార్. వేణు గారు, నేను వెంకట్ ఇంటికి రండి. February 14th అంటే
లవ్ లో పడ్డ వాళ్ళు ఆ రోజు ప్రపోజల్ చేసుకుంటారు, లేదా లవ్ లో ఉన్న వాళ్ళు ఆ రోజు కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ సినిమా చూస్తే ఆ రోజు ఏమవుతుంది? సరే ఇందులో వాస్తవానికి ఈ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఏదైతే ఉందో మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది కదా, అది దాని ప్రయారిటీ వాస్తవానికి తగ్గిపోయిందండి. ఇప్పుడంతా ఓయో రూమ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఓయో రూమ్ అదే అనట్లేదు, కొత్తగా లవ్ లో పడ్డారు వాళ్ళు ఆ రోజు ప్రపోజల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, లేదా లవ్ లో ఉన్న వాళ్ళు అంటే హ్యాపీగా ఉండడానికి చూస్తారు. ఫిబ్రవరి 14 అంటే లవర్స్ వ్యాలంటైన్స్ డే. సో మీరు నాకేమన్నారు, ఇది రద్దీగా ఉంటుంది, చాలా రస్టీగా ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఈ కథ వాళ్ళకి ఎలా అర్థం అవుతుందని చెప్తున్నాను. అందరికీ ఇప్పుడు ప్రేమ అనేది అందరి జీవితాల్లో అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్ ఇది. ప్రతి మానవ సమాజంలో అది ముందు నుంచి అది మానవ సమాజం పుట్టినప్పటి నుంచి ప్రేమ అనేది మన జీవితంలో ఉంది. కాబట్టి ప్రేమికులకే కాదు, అన్ని వయసులో ఉన్నవారికి కూడా అది ఆ రోజు కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఉన్న కంటెంట్ కి అదే కొంచెము ప్రేమ ఉంది కాబట్టి సేమ్ రిలేటబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు రిలీజ్ చేయాలని మన వాళ్ళు సాయి గారు, నితిన్ గారు వాళ్ళు డిసైడ్ చేశారు. విరాట్ పరము రియలిస్టిక్ జరిగిన స్టోరీ, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాబు కూడా రియలిస్టిక్ గా ఉంటున్నారు. ఇలాంటి రియలిస్టిక్ జరుగుతున్న స్టోరీ జరిగింది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే దానికి సంబంధించిన వాళ్ళు అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. రాజు వెడ్స్ రాంబాయి సినిమా విషయంలో ఇది కంప్లీట్ గా ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చేసినటువంటి సినిమా. మనం ఎప్పుడు కూడా ఒక సినిమాని చేసేటప్పుడు డ్రామాకి లాయల్ గా ఉంటాం తప్ప రియల్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి లాయల్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో నేను విరాట పర్వంలో నేను కొంత లాయల్ గా ఉండి మేము ఆ నెరేటివ్ ని డిఫరెంట్ వేలో మేము అది స్ట్రక్చరైజ్ చేశాము. బట్ రాజు వెడ్స్ రాంబాయి కంప్లీట్ గా అసలు ఒరిజినల్ గా క్యారెక్టర్ల మధ్యలోనే చాలా ఇన్నోసెన్స్ ఉంటూ చాలా యాక్టివ్ మోడ్ లో ఉండే ఒక యాక్టివ్ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే సంఘర్షణ, అది కంప్లీట్ గా కమర్షియల్ ఎంటర్టైనర్. విరాట పరం మీరు అనుకున్నంతగా రీచ్ అవ్వనట్టు ఎందుకని, ఏం జరిగింది? ఐ డోంట్ నో అండి. ఒకవేళ తీయాలంటే దాని కంటిన్యూషన్ ఏమైనా చేస్తారా? విరాట పరం ఇట్లా కంటిన్యూషన్ ఏమి తీసే ఉద్దేశం లేదు, ఎందుకంటే అక్కడితోనే కథ అది ఎండ్ అయిపోయింది. సో సాయి కృష్ణ గారు